హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం అంగ పరిమాణాన్ని పెంచే ఒక అద్భుతమైన ఔషధాన్ని తెలుసుకుందామండి. అంతేకాకుండా చాలా మందికి చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయండి అంగం గురించి. అంగం ఎంత ఉండాలి, ఎంత సైజు ఉండాలి, ఎంత సైజు ఉంటే బాగుంటుంది, ఎంత సైజు ఉంటే స్త్రీని సాటిస్ఫై అవుతుంది, ఎంత లావు ఉండాలి, లేదా ఎలా ఉంటే బాగుంటుంది, చిన్న అంటే ముడుచుకొని ఉన్నప్పుడు ఎంత ఉండాలి, అంగం గట్టిపడప్పుడు ఎంత ఉండాలి, ఇలా చాలా రకాలైనటువంటి డౌట్స్ చాలా మందిలో ఉన్నాయండి. ఆ డౌట్స్ అన్నిటి కూడా క్లియర్ చేస్తూ ఈ రోజు మనం వీడియో అనేది తీయడం జరిగిందండి. ముఖ్యంగా అంగ పరిమాణం ఎంత ఉండాలి అనేది దాని గురించి చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. సో కొంత వయసు దాటిన తర్వాత అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుందండి. అది సర్టెన్ గా చెప్పాలంటే ఒక 18 years తర్వాత కూడా అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే చాలా మందికి 18 years బిలో వాళ్ళకు కొంత అంగ పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ తర్వాత వయసు పెరిగిన కొద్ది అంగ పరిమాణం అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంగం ఎంత ఉండాలి అనే దాని గురించి ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టమైన సైజ్ అనేది ఎక్కడ కూడా లేదండి. అంగం అనేది కనీసం గట్టిపడ్డప్పుడు 4 అంగుళాల నుంచి 5 అంగుళాల వరకు అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకవేళ అలా కాకుండా మెయిన్ గా కొంతమంది సన్నగా ఉంటుంది. ఇలా ఉన్నా కూడా చాలా మందికి హార్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా మంది పేషెంట్స్ కూడా ఇదే చెప్తుంటాను, అంగం ఎంత ఉన్న దానికన్నా మీకు హార్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటాను. అంతేకాకుండా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఏంటంటే, సార్ అంగం ముడుచుగా ఉన్నప్పుడు 1/2 inch ఉంటుంది, 1 inch ఉంటుంది, చిన్నగా ఉంటుంది సార్, ఎలా దీన్ని పెంచుకోవచ్చు అని అడుగుతుంటారు. అంగ పరిమాణం అనేది ముడుచుకొని ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎప్పుడైనా సరే అంగం గట్టిపడ్డ తర్వాత అది ఎంత సైజు ఉంది అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఏ డాక్టర్ అయినా సరే దీన్నే పరిగణనలోకి తీసుకుంటారు తప్పించి అంగం ముడుచుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిమాణంలో ఉంటుంది కాబట్టి అది దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే అంగ పరిమాణం ఎంత ఉంటే స్త్రీని సాటిస్ఫై చేస్తాము అంటే అలా అని ఎక్కడ కూడా లేదండి. స్త్రీలకు కనీసము వీరికి 2 అంగుళాల నుంచి 3 అంగుళాల లోపల కొన్ని కామన్ అడుగులు అనేవి ఉంటాయి. వాటిని కనుక ప్రేరేపితం చేయగలిగే సైజు ఉంటే సరిపోతుంది. అంటే కనీసం అంగం గట్టిపడ్డప్పుడు 3, 4, 5 ఈ అంగుళాలు కనుక మీకు ఉంటే కనుక ఎలాంటి స్త్రీనైనా సరే సాటిస్ఫైడ్ చేయగలుగుతారు. అండ్ మెయిన్ గా హార్డ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్డ్నెస్ లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు సాటిస్ఫైడ్ అనేది చేయడం కష్టం అవుతుంది, అసలు ఇన్సర్షన్ అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇకపోతే చాలా మంది సార్ మాకు పెంచుకోవాలని ఉంది, ఎందుకంటే నవ్వే జనరేషన్ లో లేడీస్ కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తున్నారు, చాలా విధాలుగా వాళ్ళు కూడా ఫాస్ట్ గా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే కొంతమంది స్త్రీల ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి. అంటే అంగం పరిమాణం ఇంత ఉన్న వాళ్ళు బాగుంటారు, ఇంత పరిమాణం ఉంటే బాగుంటుంది అనే ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా స్త్రీలలో ఉన్నాయి, లేవని నేను చెప్పడం లేదు. సో అలాంటి సందర్భాల్లో అంగ పరిమాణం పెంచుకునే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పొచ్చండి. ఇది కూడా సర్టెన్ ఏజ్. నేను ఇప్పటి వరకు ట్రీట్ చేసిన వాళ్ళలో 35 years to below 40 వరకు చాలా మందికి చాలా రకాలైనటువంటి అంగ పరిమాణాల్లో మార్పులు రావడం అనేది నేను చూశాను. అండ్ అబౌవ్ 40 to 50 ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా మనం చెప్పలేమండి, అయితే కావచ్చు లేకపోతే లేదు. అయితే 20 to 30, 35 లోపు ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అనేది మనం 100% చూడగలుగుతున్నాం. కొంతమందిలో అయితే కలగకపోతుందండి. నేను కూడా అది కూడా చెప్తున్నాను ఓపెన్ గా. దీనికి కారణాలు కూడా కొన్ని లేకపోలేదు. ముఖ్యంగా వాళ్ళ శరీరం యొక్క ఆకృతి, జీన్స్ కావచ్చు, లేదా హస్తప్రయోగం అధికంగా అలవాటు పడడం వల్ల కానివ్వండి, టైట్ డ్రాయర్లు, టైట్ జీన్స్ ఇలాంటివి వేసుకోవడం వల్ల కానివ్వండి, లేదా పొట్ట, మెయిన్ గా చాలా మంది ఉబకాయం ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి అంగ పరిమాణం చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. మామూలుగా ఉండి కూడా లేదా ముందు పెద్దగా ఉండి తర్వాత చిన్నగా అయిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని పెంచుకునే అవకాశం అనేది పక్క ఉంటుంది. అంటే కొంత ఏజ్ తర్వాత పొట్ట రావడం కానివ్వండి, కొంత ఏజ్ తర్వాత బలహీనతల వల్ల, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, నరాల బలహీనత వల్ల, హస్తప్రయోగం వల్ల కానీ కొంతవరకు చిన్నగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో తిరిగి మనం పెంచుకునే అవకాశం అనేది ఉందండి. ఇది మెయిన్ గా చాలా మందికి ఉన్నటువంటి డౌట్. అండ్ మీకు మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా చిన్నగా ఉన్నా కూడా మీకు కొంత ఏజ్ ఉంటే కనుక, నేను చెప్పిన ఏజ్ ఉంటే కనుక దాన్ని పెంచుకోవడానికి అవకాశం అయితే ఉందండి. సో దీని కొరకే మనం ఇంట్రడ్యూస్ చేసిన ఆయిల్ వచ్చేసి ఎక్సైజ్ ఆయిల్ అండి. ఈ ఎక్సైజ్ ఆయిల్ అనేది ఇప్పటికీ చాలా మంది వాడడం జరిగింది, చాలా మంది కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడం జరిగింది. ఈ ఆయిల్ వచ్చేసి చాలా మంది ఎలా ఉపయోగించాలి ఏంటి అని కూడా చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది వాడుతున్నారు, చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందింది. ఇది సుమారుగా 24 రకాల మూలికలతో దీన్ని తయారు చేయడం జరిగిందండి. మేమే తయారు చేస్తాము. అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, 1% సైడ్ ఎఫెక్ట్ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా రాలేదు. సో దీన్ని తయారు చేసే విధానం అంతా కూడా మేము చాలా జాగ్రత్తగా శుద్ధి చేసి అంత జాగ్రత్తగా చేయడం అనేది జరుగుతుందండి. అండ్ దీన్ని వాడే విధానం కానివ్వండి, ఎలా వాడాలి, ఎలా ఉపయోగించాలనేది అంతా కూడా మేము వాడే ముందు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు చెప్తాము, ఎలా వాడాల విధానం కూడా చెప్తాం. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కనుక ఇబ్బందిగా ఉంటే కనుక తప్పకుండా మీరు ఈ ఆయిల్ వాడండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందడం జరుగుతుంది, మంచి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. సొంతగా మేమే తయారు చేయడం వల్ల దీన్ని అతి తక్కువ ధరకే మేము అందరికీ కూడా అందించడం జరుగుతుందండి. అండ్ ఇప్పటికీ చాలా మంది కూడా ఆర్డర్ చేసుకొని దీన్ని పొందుతున్నారు. యాక్చువల్ గా దీని కాస్ట్ వచ్చేసి మేము ఎంఆర్పీ రేట్ ప్రకారం 2150 రూపీస్ అని
దీని మీద ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలా మందికి ఏమవుతుందంటే కొన్ని కారణాల వల్ల, అంటే హస్తప్రయోగం కానివ్వండి, నరాల బలహీనతల వల్ల కానివ్వండి, వీక్నెస్ వల్ల కానివ్వండి, అంగం సరిగ్గా గట్టిపడక పొడుగు అనేది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం మనం గోల్డెన్ నైట్ క్యాప్సూల్స్ అనేవి కూడా ఉచితంగా ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గోల్డెన్ నైట్ క్యాప్సూల్స్. దీని ధర సుమారు 800 పైన ఉంటుంది. 60 మాత్రలు ఉంటాయి. ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర అన్నం తిన్నాక వేసుకుంటే ఇది నరాల్లో బలోపేతం చేయడానికి, అంగం కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని ఎన్ని రోజులు ఉపయోగించాలి అంటే ఖచ్చితంగా 4 నెలల పాటు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మొదటి 1-2 వారాలు కనుక మీకు మసాజ్ ఏంటంటే అంగం పైన చిన్న చిన్న మార్పులు, అంగం నరాలు పైకి రావడాలు, కొంచెం లావుగా రావడం ఇలాంటి తెలుస్తుంటే 4 మంత్స్ తర్వాత మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. కావాలంటే ఎక్కువ రోజులు వాడుకున్నా పర్వాలేదండి, దీనివల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదు. సో ఈ విధంగా ఈ రెండింటికి కలిపి మనము ఒక నెలకు 2000 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాము ఉచిత. దీంతో పాటుగా ఉచితంగా ఈ శిలాజిత్ మాత్రల్ని కూడా. శిలాజిత్ గురించి మీకు తెలియకపోవచ్చు, శిలాజిత్ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. శరీరంలో ఎన్నో రకాల మంచి మంచి మార్పుల్ని మనకు అందిస్తూ ఉంటుంది. అండ్ ఒకేసారి 4 months కి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకు మనం 3+1 ఆఫర్ ని కూడా అందిస్తున్నాం. ఇంత తక్కువ ధరకు ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మాది సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. మీరు మామూలు మెడికల్ షాప్లోకి వెళ్తే వాళ్ళు 10%, 20% డిస్కౌంట్ ఇస్తారు, కానీ ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అతి తక్కువ ధరలకే మేము 6000 రూపాయలకే ఈ రెండింటిని ఇస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది లిమిటెడ్ స్టాకే ఉంది. సో కొంతమందికి మాత్రమే ఈ ఆఫర్ అందుతుంది. అందరికీ అంటే ఎవరైతే ముందుగా ఆర్డర్ పెట్టారో వాళ్ళకి మాత్రమే మేము అందించగలుగుతాము. సో తర్వాత దీని యొక్క ఆఫర్ అయిపోయిన తర్వాత కానివ్వండి, స్టాక్ అయిపోయిన తర్వాత కానివ్వండి, మీ ఎవరికి కూడా అందించేటట్టుగా ఉండలేము. కాబట్టి ఒకవేళ మీరు సమస్యలతో బాధపడితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. కేవలం 6000 రూపాయలతో మన జీవితంలో మనం కోల్పోయేది ఏమీ ఉండదని, కానీ ప్రయత్నం చేస్తే కనుక మీకు సక్సెస్ అయితే అది మీకు ఎన్నో లక్షల హ్యాపీనెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. అంతేకాకుండా హస్తప్రయోగం వల్ల కోల్పోయిన అంగం మీద నరాల పటుత్వానికి, అంగం మీద నరాల బలానికి, వీటికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నరాలను కూడా యాక్టివేట్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, అండ్ మజిల్ పవర్ స్ట్రెంత్ ను కూడా ఇది ఇంప్రూవ్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా రకాలైనటువంటి ఆయిల్స్, మూలికలతో దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. తప్పకుండా మీకు మంచిగా రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే ఈ ఆర్డర్ని మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నాటు చాలా అందిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, దీనిని కొన్ని రోజులు అంటే కొన్ని నగరాలకు, కొన్ని సిటీస్ కి, కొన్నిటికి మేము క్యాష్ ఆన్ డెలివరీ కూడా అందించడం అనేది జరుగుతుందండి. ఒకవేళ మీకు కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా కూడా ఈ మెడిసిన్ మేము అందిస్తాము. థ్యాంక్ యూ.